నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. మేడం, 2025 రాబోతుంది. సో న్యూమరాలజికల్లీ అందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యు. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ ఇయర్ మీకు చాలా చాలా బాగుండాలి అని నేను అనుకుంటున్నా. మీకు కూడా అలాగే చక్కగా ప్రాస్పరస్ గా శుభంగా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ మీరు ఏది అనుకుంటున్నారో అవన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా మేడం నేను కోరుకుంటున్నాము. మేడం, మీరు లాస్ట్ ఇయర్ 2024లో ఇయర్ మొత్తం న్యూమరాలజికల్లీ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ చెప్పారు. మీరు చెప్పినట్టుగా నాకు గుర్తుంది, అన్నీ జరిగాయి. మీకు స్టోన్స్, డైమండ్స్, గోల్డ్, పెట్రోలియం ఇదంతా కూడా కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము మనం బిజినెస్ పరంగా అన్నారు. అబ్సల్యూట్లీ అలానే జరిగింది. సో అలాగే 99% జరిగాయి, నాకు అన్నీ గుర్తున్నాయి. అలాగే 2025 కూడా ఎలా ఉండిపోతుంది న్యూమరాలజికల్లీ అందరికీ టోటల్గా ఈ ఇయర్? ముందుగా ఆడియన్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్ కాబట్టి, అంటే ఆంగ్ల కొత్త సంవత్సరం కాబట్టి నంబర్ అంకె మారుతుంది మనకి. అంటే తెలుగు సంవత్సరాల్లో మనం ఉగాది చేసుకుంటాం, బట్ ఇప్పుడు ఆంగ్ల సంవత్సరాల్లో లెక్క చూసుకున్నట్లయితే మనకి సంవత్సరం నంబర్ మారుతుంది. రమా అన్నట్టు 2024 నుంచి 2025కి మనం వెళ్తున్నప్పుడు ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది ఓవరాల్గా అనేది చెప్పుకున్నట్లయితే 2025 సంవత్సరం మొత్తం కనుక మనం కూడినట్లయితే 225 కనుక యాడ్ చేసినట్లయితే మొత్తం కమ్స్ అప్ టు 9. 9 సంఖ్య కుజ భగవానుడి సంఖ్య. ఓకే, సో 2024 మన శని భగవానుడి యొక్క సంఖ్య అని చెప్పుకున్నాం. సో చాలా రకాలుగా ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే గ్రోత్ కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉన్న బిజినెసెస్ అన్నీ గ్రో అయ్యాయి తప్ప, లాంగ్ టర్మ్ బిజినెసెస్ గ్రో అయ్యాయి తప్ప షార్ట్ టర్మ్ బిజినెసెస్లో ఎక్కడ గ్రోత్ చూడము అని చెప్పుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇయర్ వచ్చేసి కొంచెం ఆపోజిట్గా వెళ్తుంది అనమాట వీల్ అనేది. 2025 కుజ భగవానుడి యొక్క సంఖ్య కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, కుజ భగవానుడు స్పీడ్కి ప్రతీక, యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. ఎవరికైనా బాగా కుజుడు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాళ్ళల్లో జనరల్గా కోపం ఎక్కువ ఉంటుంది, డామినేటింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్తారు, చిన్న దానికి వాళ్ళు ప్రూఫ్ల దాకా వెళ్ళిపోతారు అని జనరల్గా వాళ్ళ తత్వాల్లో నోటీస్ చేయబడడం ఉంటుంది అనమాట. లేకపోతే వాళ్ళకి ముఖం ఎర్రగా అయిపోవడం కానివ్వండి, లేకపోతే ముక్కు బాగా చెమటలు పట్టడం కానివ్వండి, లేకపోతే ఆ కన్ను బొమ్మలు రేజ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా కుజ భగవానుడి యొక్క స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేసే క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఒక మనిషిలో. జనరల్గా వాళ్ళ భుజాలు కూడా చాలా రౌండ్గా ఉంటాయి. వాళ్ళు ఏ వర్కౌట్ చేసినా చేయకపోయినా. కండపుష్టి ఉంటుంది వాళ్ళకి చేతుల్లో. చేతులు పేలగా ఉండవు. చేతులు కనుక పేలగా ఉంటే కుజబలం లేనట్టే. సింపుల్. బాడీ తత్వాన్ని బట్టి కూడా మనకి అబ్సల్యూట్లీ ఎవ్రీ ప్లానెట్ కి బాడీలో ఆర్గన్ అసోసియేటెడ్. ఆల్మోస్ట్ ఇంకా తల దగ్గర నుండి, నరాల దగ్గర నుంచి, సెల్స్ దగ్గర నుంచి కనిపించే ఫిజికల్ ఆర్గన్స్, తర్వాత ఇన్సైడ్ ఎనాటమీ, బయాలజికల్ ఎనాటమీలో ప్రతి పార్ట్ కూడా కంట్రోల్డ్ బై ప్లానెట్స్. కుజుడు శక్తి ఉంది అని అంటే చాలా వెల్ బిల్ట్ ఆర్మ్స్ ఉంటాయి వాళ్ళకి, లేకపోతే సన్నగా ఉంటాయి. కుజుడు శక్తి లేనట్టు. ఓకే, సింపుల్. రైట్. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే 2025 కుజ భగవానుడి యొక్క యాక్షన్ ఓరియంటెడ్ ఇయర్ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆయనకి సంబంధించిన ఇండస్ట్రీస్లో గ్రోత్ చూస్తాం మనం. ఆయనకి సంబంధించిన ఇండస్ట్రీస్లో గ్రోత్ అన్నప్పుడు ఆయన ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏంటి, లైక్ మోస్ట్లీ డిఫెన్స్, పోలీస్, తర్వాత ఇంకా వర్కౌట్స్, జిమ్స్, ఫిట్నెస్ సెంటర్స్, తర్వాత మెడికల్ ఫీల్డ్స్కి వస్తే కనుక సర్జన్స్, అంటే హోలిస్టిక్ హీలింగ్ కాకుండా సర్జన్షిప్ అనమాట. సర్జన్షిప్ తర్వాత ఇంకా కనుక చెప్పుకున్నట్లయితే ఈ కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించిన ఇండస్ట్రీస్. ఐటీకి కనుక వచ్చినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ సిస్టమ్స్, అనాలిసిస్, బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అటువైపు ఆ స్ట్రీమ్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటే బిజినెస్ అనలిటిక్స్, ఎంఐఎస్, రిపోర్టింగ్, వీటిల్లో ఎవరెవరైతే ఉంటారో ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా చాలా గ్రోత్ పరంగా ముందుకెళ్తాయి. అంటే ఏంటి, ఈ ఫీల్డ్స్లో మీకు ప్రమోషన్ వస్తుంది అని ఒకటే కాదు అర్థం. ఇక్కడ ఈ ఫీల్డ్స్ లో కొత్తదనంగా ఏదో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ వరల్డ్ ని టేక్ ఓవర్ చేసింది, బట్
2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బూమ్ అంత 120% అయితే చూడలేదు మనం. ఏదో ఒక మోస్తరుగా వెళ్ళింది, సిస్టమ్స్ విల్ కమ్ అవుట్ అన్నట్టుగా ఉంది. అంటే ముందు మనం చూడబోతున్నాం అన్నట్టుగా ఉంది. 2025లో చాలా ఇండస్ట్రీస్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. అది తర్వాత సర్జన్షిప్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా బయటికి రావడం జరుగుతుంది. అండ్ బ్యూటిఫుల్ ఇన్వెన్షన్స్ అండ్ బ్యూటిఫుల్ డిస్కవరీస్ అన్నీ కూడా వస్తాయి. డిఫెన్స్ ఈ డిపార్ట్మెంట్స్ కూడా చాలా చాలా పేరు ప్రఖ్యాతలతో ఎంతో చక్కగా అందరి మన్ననలు పొంది, అంటే కొత్త ధనంతో కొత్త స్ట్రాటజీస్తో వాళ్ళు చాలా చక్కగా పేరు పొందడానికి ఈ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ పోలీస్ అండ్ డిఫెన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంటాయన్నమాట. సో అది ఓవరాల్ 2025 యొక్క పిక్చర్. ఓకే. మీడియా ఫీల్డ్ ఎలా ఉంటుంది మ్యామ్? మేము రూట్స్ మర్చిపోం. మనకు సక్సెస్ ఉందో లేదో తెలుసుకోవాలిగా 2025లో. మీడియా ఫీల్డ్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ కూడా ఏంటంటే లైక్ రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఎడిటింగ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఎడిటింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ అండ్ ఐటీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వాళ్ళు వాడి చేస్తారు కాబట్టి మోస్ట్లీ ఆ ఆస్పెక్ట్స్ లో వీళ్ళ యొక్క అంటే ఆ తేజస్సు పెరగడం, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం, వాళ్ళ యొక్క కెరియర్ బూస్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అగైన్ మీడియా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నంబర్ 9s, నంబర్ 6s 9 and 6వ తారీఖు పుట్టిన వాళ్ళైతే ఇంకా సూపరా. 6 and 9 కాంబినేషన్ ఫర్ మీడియా ఫీల్డ్ ఎక్సలెంట్. ఓవరాల్ గా ఈ బిజినెస్ లన్నీ డెవలప్ అవుతాయి. ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్న ఇలాంటి బిజినెస్ ఎవరైనా స్మార్ట్ ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. అద్దరిపోయింది మేడం, చాలా బాగుండింది. నమస్తే. థ్యాంక్ యూ.